దేశం గర్వించదగ ఒక సాహస గాథ పాఠ్యాంశాల్లో స్థానం సంపాదించిన ఆ ధైర్యగాథ 1998 జనవరి 26న ఒక సాహస బాలుడు ఢిల్లీలో ఆనాటి రాష్ట్రపతి అయిన కేఆర్ నారాయణన్ గారి చేతుల మీదుగా నేషనల్ బ్రేవరీ అవార్డు అందుకున్నారు. ఆనాటి కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ని ప్రశంసల్ని అందుకున్న ఆ వ్యక్తికి ఒక ఇల్లు లేకపోవటం నిజంగా శోచనీయం. నాడు 21 రాష్ట్రాలు సాహస బాలుడ పోటీలో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఒకే వ్యక్తి ఆ వ్యక్తి. అలాంటి దేశం గర్వించదగ్గ సాహసవంతుడికి న్యాయం జరగనప్పుడు మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? లిస్టులో పేరు ఉన్న ఇల్లు లేదు. దీని వెనక అసలు నిజం ఏమిటి? దీని వెనక సూత్రధారులు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా? త్వరలోనే మీ ముందుకు